భారత్, ఇంగ్లాండ్ జట్లు వన్డే సిరీస్ కు సిద్ధమయ్యాయి. టీ20లో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా ఉంటే భారత గడ్డపై సిరీస్ గెలిచి రోహిత్ శర్మకు షాక్ ఇవ్వాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే తొలి వన్డే ఆసక్తికరంగా ఉండనుంది. నాగ్పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు ఇంగ్లాండ్ జట్టు ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. టీ20 సిరీస్ లో విఫలమైన బెన్ డెకెట్, ఫిల్ సాల్ట్లు ఈ తొలి వన్డేలో ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. అలాగే 3వ స్థానంలో స్టార్ ప్లేయర్ రూట్, 4వ స్థానంలో బ్రూక్, అలాగే 5వ స్థానంలో కెప్టెన్ బట్లర్ బ్యాటింగ్ ఆర్డర్ ఫిక్స్ అయింది. ఇక స్పిన్ ఆల్రౌండర్ లివింగ్ స్టోన్, జాకబ్ బేతెల్ కి జట్టులో చోటు కల్పించారు. వీరు 6-7 స్థానాల్లో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక బ్రైడెన్ కార్స్, ఆర్చర్, సాకిబ్ మహమ్మద్ ఫాస్ట్ బౌలర్లుగా పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఇక ఏకైక స్పిన్నర్ గా అదిల్ రషీద్ కు తుది జట్టులో స్థానం సంపాదించాడు. మొత్తానికి ఈ మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో జోస్ బట్లర్ మాట్లాడుతూ టీమిండియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మ ఓ బ్రాండ్ క్రికెట్ తో టీమిండియాను అద్భుత శైలిలో నడిపిస్తున్నాడు. తన కెప్టెన్సీ లో భారత్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడు రోహిత్ శర్మ. ఈ క్రెడిట్ అతనికే ఇవ్వాలని, మేం కూడా సరిగ్గా అదే క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాం అని విలేకరుల సమావేశంలో బట్లర్ మాట్లాడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ శర్మ ఎంత ప్రమాదికారో మాకు తెలుసు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాం. మేము టీ20 సిరీస్ ఓడిపోయి ఉండవచ్చు, కానీ 50 ఓవర్ల ఫార్మెట్ ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ క్రీజ్ లో నిలబడేందుకు అవకాశం ఉంటుంది. స్వదేశంలో టీమిండియా చాలా బలమైన జట్టు, కానీ వారిని ఓడించేందుకు మేము అన్ని ప్రణాళికలతో సిద్ధమయ్యామని, అందుకోసం ప్లేయింగ్ 11 ను ముందే ప్రకటించామంటూ జోస్ బట్లర్ తెలిపాడు. మేము టీ20 సిరీస్ ఓడిపోయినా ఈ వన్డే సిరీస్ గెలుస్తామనే నమ్మకంతో బరిలోకి దిగుతున్నామంటూ బట్లర్ చెప్పుకొచ్చాడు.